నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కృషి। గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పార్టీ నాయకులు। మోటార్ సైకిల్ అదుపు తప్పడంతో ఒకరు మృతి। మనుబోలు మండలం వీరపల్లి క్రాస్ రోడ్డు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన సుహేల్ మృతి చెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు। అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి మెట్ల పూజ। చిల్లకూరు మండల గ్రామంలో జరిగిన విశేష పూజలకు అధిక సంఖ్యలో తరలి వచ్చిన అయ్యప్ప స్వాములు। పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు। వైభవంగా కార్తీక పూజలు। గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని శివ పార్వతులను దర్శించుకున్న భక్తులు। ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన మహిళలు। అతివేగం ఒకరి ప్రాణాలు బలికొంది। మోటార్ సైకిల్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు। ఈ సంఘటన మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది। మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నెల్లూరుకు చెందిన షేక్ సుహేల్ అనే వ్యక్తి మృతి చెందాడు। నెల్లూరు నుండి గూడూరు వైపు మోటార్ సైకిల్ పై వేగంగా వెళ్తున్న సమయంలో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని నెల్లూరు మార్గంలో వస్తున్న కంటైనర్ ను ఢీకొన్నాడు। ఈ ప్రమాదంలో సుహేల్ అక్కడికక్కడే మృతి చెందాడు। సుహేల్ మెకానిక్ అని తెలిసింది। సంఘటనా స్థలిని ఎస్ఐ శివరాకేష్ సిబ్బందితో చేరుకుని వివరాలు ఆరా తీశారు। ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు। రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల నుండి అనేక పరిశ్రమలను తీసుకొస్తున్నారని టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ తెలిపారు। గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు। పట్టణంలోని గమల్లపాలెంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలనే సదుద్దేశ్యంతో దేశ విదేశాల నుండి సీఎం చంద్రబాబు అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని తెలిపారు। విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్ లో అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, దీంతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు। గత వైకాపా ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడి వెనక్కి వెళ్లిపోయాయని వారు వివరించారు। 2024లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు 17 నెలలైతే వివిధ దేశాల్లో పర్యటించి ఇక్కడికి ఇండస్ట్రీలు తీసుకురావాలి। ఈ రోజుకి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 613 ఒప్పందాలు చేసుకొని 13,25,716 కోట్లు పెట్టుబడులు తెచ్చి 16,13,188 మందికి ఉద్యోగ అవకాశాన్ని కలగజేశారు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు। నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల హబ్బుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు వ్యూహాత్మకంగా ఆలోచించి కృషి చేసి ఈ సదస్సు ద్వారా కొన్ని వేల ఉద్యోగాలని, పరిశ్రమలను తీసుకురావడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి। జగన్ రెడ్డి విధ్వంసకర విధానాలను భయపడి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిశ్రమల్లో కూడా మేమున్నాము, మీరు రాండి ఆంధ్రప్రదేశ్ అంటే వివిధ రకాల కంపెనీలు, వెళ్ళిపోయిన కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిశ్రమలు పెట్టడం జరుగుతుందనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి। ఈరోజు రాయలసీమకంటూ పెట్టుబడులు తీసుకురావాలని ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయండి, రాయలసీమ యొక్క సువర్ణయుగం ప్రారంభమైందనే విషయాన్ని పెట్టుబడులు ఒక ప్రాంతానికే మాత్రమే కాకుండా 3 ప్రాంతాలకు సమానంగా వెళ్ళడం ఇది ప్రభుత్వ వికేంద్రీకరణ మొదటి భాగమని మనం గుర్తుంచుకోవాలి। నాడు జినోమా వ్యాలీ, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకువచ్చి అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి। అదే నేపథ్యంలో విశాఖ సిఐ సమ్మిట్ యొక్క వివరాలను వివరించే దానికోసంగా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది।
ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చేయగలిసిందే చెప్తాం, చెప్పింది చేస్తాం అనే ఒక సిద్ధాంతంతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తి కల్పించే దానికోసంగా ఆయన ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్నికల హామీల్లో నేను అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పన చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. దాంట్లో భాగంగా ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్ కుమార్, వైఎస్ఆర్, శివకుమార్, సునీల్, శ్రీనివాసులు, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామంలో పెనుగోలు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి కడివేడు గ్రామం అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది. డివిజన్ లోని వివిధ మండలాల నుండి వేల సంఖ్యలో అయ్యప్ప మాలాధారణ భక్తులు అయ్యప్ప పూజకు హాజరయ్యారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, మెట్ల పూజ వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పడి పూజ కార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.
సైదాపురం సమీపంలోని సిద్ధలై కోనలో కొలువైయున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి దక్షిణామూర్తి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు విరివిగా తరలివచ్చారు. స్వామి వార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఒగ్గు కృష్ణయ్య, కామేశ్వరి, హరిత, కిషోర్ వ్యవహరించారు. ఇక్కడి నుంచే సోమవారం చూస్తారండి. శృతి నాగార్జున గారు రాస్వామి అడ్డనక చేస్తాం మళ్ళీ అందరూ. పేరు కాదు గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా వాసవి మరియు శివ చాలీసా సృష్టికర్త బొగ్గారావు రాధాకృష్ణమూర్తిచే మహాశివుని విశిష్టతను వివరిస్తూ ప్రవచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఇరువుగా పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మనము స్నానం చేసిన దానితో సమానం ఫలితాన్ని అందిస్తుంది. బ్రహ్మ వై ప్రసాదిస్తుంది అని చెప్పబడింది గురించే చెప్తున్నా. నేను ఎనిమిదిగా బాధగా అనిపించే విషయం వచ్చినప్పుడు వెంటనే మన పెద్దలకు చాలా సహజమైన సామరామ అంటారు. లోపలే కులం గడప దాటి కులాల పరంగా జరుగుతున్నాయేంటి అందరికీ తెలిసిందే. ఒకసారి గుర్తు చేసుకుందాం. అమృతం కోలాహలాన్ని మింగి కడుపులోకి పంపితే కడుపులో ఉన్నటువంటి అధోలోకాలు భస్మమవుతాయని, పైకి పంపితే ఊర్ధ్వ లోకాలు పై 7 లోకాలు అంతమైపోతాయని కడుపులోకి మింగకుండా అనంతంలోకి పంపకుండా కంఠంలో దాచాడు. నీలకంఠుడయ్యాడు. అట్లాగే శివుణ్ణి బోడా శంకరుడు అంటాం. అట్లాగే భక్తవ శంకరుడు అంటాం. భక్తికి త్వరగా గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా బజారు వర్తక సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ వనభోజనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సైదాపురంలో వెలసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా జ్యోతిర్లింగ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని చిన్న కుమ్మరు వీధిలో స్థానిక అయ్యప్ప మాలాధారణ భక్తుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మెట్ల పూజ వైభవంగా జరిగింది. విఘ్నేశ్వర, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి వార్లకు వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి పూజలు భజనలు చేశారు. భక్తులు గ్రామీణ సిఐ కిషోర్ బాబు స్వామివారిని దర్శించుకుని భజనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్ప స్వామి ఉయ్యాలలో అందరికి దేవుడే కుమారుడే అయ్యప్ప స్వామి ఉయ్యాలలో కలియుగ వరదుడు కలియుగ వర
మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా భీమలింగేశ్వరుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సర్వేపల్లి సురేంద్ర, అనిత, వారి కుటుంబ సభ్యులతో పాటు తాటి వెంకటరమణమ్మ జ్ఞాపకార్థం వారి భర్త వెంకటరమణయ్య, కుమారుడు కళ్యాణ్ కుమార్, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు లోపలికి వెళ్ళి మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు, ఏపీఎం డైరెక్టర్ వాణి భవానీ నాయుడు తదితరులు పూజలు చేశారు. జనసేన అధినేత ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు సందీప్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. कल्पे वयुष्ठमंतरे कलिगे ब्रह्मपादे जम्बूद्वीपायने माधव गोविंद आविष्ठमधुसूदनदि वामन श्रीध కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఆ శివయ్యకి ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు దగ్గర ఆ శివయ్యని దర్శించుకోవడం, ఆ నాగేంద్ర స్వామి ప్రత్యక్షంగా వచ్చి ఆ శివయ్యకి సేవలు చేసుకోవడం నిజంగా ఎంతో అదృష్టం, ఎంతో ఆనందంగా కూడా ఉంది. ఎందుకనంటే నాగేంద్ర స్వామి శివయ్యకి కంఠంలోనే కాదు నిజ రూపంలో కూడా ఇక్కడ దర్శనమివ్వడం, సర్వేపల్లి నియోజకవర్గంలో ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. అదేవిధంగా స్వామివార్ల పూజా కార్యక్రమాల విధానం కానీ, రెండవది ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఆ శివయ్యని స్మరించుకుంటూ భక్తులందరూ కూడా అనేక విధాలుగా వారి యొక్క మనసులో ఉన్నటువంటి బాధలని స్వామికి చెప్పుకుంటూ దీపాన్ని వెలిగిస్తూ ఆ దీపంలో చీకట్లను పారదోలే విధంగా ఈ కార్తీక మాసం గడవడం నిజంగా ఆ శివయ్య అనుగ్రహంతో రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా ఏదైతే చెర్లోపల్లి గేటు దగ్గర ఉన్నటువంటి శివయ్య నిజ రూపంలో వెలవడం, ఆ నాగేంద్ర స్వామి వచ్చి అక్కడ దర్శనం ఇవ్వడం నిజంగా మేమందరం కూడా ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళం. ఎందుకంటే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పుట్టడంతో పాటు ఆ స్వామివారు నిజంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. గూడూరు రెండోపట్నం పరిధిలోని మాలవినగర్ ప్రాంతంలో ఉన్న బ్రహ్మంగారి మఠంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహాశివుడికి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శివ పార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
మాలయ నగర్లోని బ్రహ్మంగారి మఠం నందు కార్తీక మాసంలో చివరి సోమవారం రోజును పురస్కరించుకొని మన దేవస్థానం నందు నువ్వూరు మనోహర్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి శారదమ్మ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు దాతృత్వంతో మనవడు విహాన్ రెడ్డి గారిని పురస్కరించుకొని వాళ్ళ దాతృత్వంతో ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఎంతోమంది భక్తులు కూడా కొనసాగాలని ఈ దేవదేవుని కృప ఈ కుటుంబ సభ్యుల మీద ఉండి వీళ్ళ మనవడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో వర్ధిల్లాలని ఆ శివపార్వతులను కోరుకుంటూ ఇటువంటి కుటుంబ సభ్యుల్ని ఇంకా ఎంతోమంది కుటుంబ సభ్యులు దేవాలయానికి దగ్గర కావాలని ఇటువంటి మనో కార్యక్రమాలు ఎన్నో మనోరంజకంగా జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతంలో కొలువైయున్న శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర ఆలయం వద్ద కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. అలాగే అయ్యప్ప మందిరం వద్ద అయ్యప్ప స్వాములు పూజలు, భజనలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజలకు నిర్వాహకులుగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన భూతాటి నరసింహం, సోనిత దంపతులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,800 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 94,400 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,23,100 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 164 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పార్టీ నాయకులు. మోటార్ సైకిల్ అదుపు తప్పడంతో ఒకరు మృతి. మనుబోలు మండలం వీరపల్లి క్రాస్ రోడ్డు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన సుహేల్ మృతి చెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి మెట్ల పూజ. చిల్లకూరు మండల గ్రామంలో జరిగిన విశేష పూజలకు అధిక సంఖ్యలో తరలి వచ్చిన అయ్యప్ప స్వాములు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా కార్తీక పూజలు. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని శివపార్వతులను దర్శించుకున్న భక్తులు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన మహిళలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినుస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.